శ్రీమతి నమః. శాస్త్రం ఏదైనా చెప్పింది అని అనుకోండి, ఆ గాడిద గుడ్డు అని చెప్పి కొట్టి పారేస్తూ ఉంటాం. ఎందుకంటే పాటించే ఓపిక తీరిక సమయము ఏవీ లేక మనం వాటిని కొట్టి పారేసి, ఆ గాడిద గుడ్డు ఇది పాటించకపోతే వచ్చే నష్టం ఏం లేదని చెప్పి కొట్టి పారేస్తూ ఉంటాం. కొట్టి పారేసేటప్పుడు అలాగే ఎవరైనా మనకి చెప్పినప్పుడు కూడా అమ్మయ్య వీళ్ళు కూడా ఇలాగే అంటున్నారు కాబట్టి మనం ఏం పాటించవలసిన అవసరం లేదని చెప్పి కొట్టి పారేస్తాం. కొట్టి పారేసినప్పుడు చాలా తేలిగ్గా కొట్టి పారేస్తాం, కానీ దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రం ఆ ఫలితం చాలా తీవ్రంగానే ఉంటుంది. అప్పుడు ఆ ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారు చెప్పండి. కాబట్టి వీలైనంత వరకు మనం శాస్త్రం చెప్పింది ఏదైతే ఉందో దాన్ని కొట్టి పారేయకుండా మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని పాటిస్తూ ఉన్నాం అనుకోండి, జీవితం చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పిన మాట చెద్దన్నం మూట అంటారు. ఎందుకు? చెద్దన్నం ఎంత కడుపుకి చలవ చేస్తుంది, పెద్దవాళ్ళు చెప్పిన మాట కూడా అంతే చలవ చేస్తుంది. శాస్త్రం చెప్పిన మాట కూడా జీవితాన్ని అలాగే నిలబెడుతుంది. ఒకరోజు మా వారి దగ్గరికి ఒక ఆయన వచ్చారనమాట. ఆయన పిల్లలకి మందు కోసం వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఒళ్ళంతా ఈ పాము కుబుసం వదిలినట్టుగా వచ్చేసింది అనమాట, పొరలు పొరలుగా. ఇద్దరికీ అలాగే ఉంది. ఇద్దరికీ మందుకి వచ్చారు. ఎంతమందో డాక్టర్స్కి చూపించారట, ఆయన పెద్దగా ఫలితం ఏం కనిపించలేదట. సరే, ఇప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆయన అన్నారనమాట, అసలు ఎందుకు ఇలా వచ్చిందో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను పనిచేసే చోట పెద్ద ఖాళీ స్థలం ఉంది పక్కన. అక్కడి నుంచి ఆఫీస్లోకి ఏమో పాములు వచ్చేస్తూ ఉండేవి. మా హైయర్ అఫీషియల్స్ ఏమో పాములు చంపమంటూ ఉండేవారు. అలా పాములు నేను చంపేస్తూ ఉన్నాను. అలా మా ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు కూడా నేను ఇలా పాములు చంపానేమో, అందుకే ఈ పాము శాపం నాకు చుట్టుకుంది. ఇద్దరు పిల్లలకి కూడా ఒళ్ళంతా ఇలాగే వచ్చేసింది. పాము శాపం ఉంటుంది అంటారు, పిల్లలు పుట్టి ఇలా ఉండే వరకు నాకు అసలు తెలియలేదని చెప్పి బాధపడ్డట. ఆ తర్వాత ఏదో మంది ఇచ్చారనుకుండా తగ్గిందో లేదో నాకైతే తెలియదు, కానీ అసలు విషయం అది. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామో అని అనుకోండి, దాని వెనకాల ఏం జరుగుతుంది అనే ఒక 100 విధాలుగా ఆలోచించేప్పుడు ఏదైనా పని చెయ్యాలి. అంతే తప్ప మూర్ఖత్వంగా ఏం కాదులే అని చెప్పి మనం చేసేసామనుకోండి, ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న వార్త అదేంటి అంటే, ఫిలిప్పైన్స్కి చెందిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కడుపుతో ఉంటుందన్నమాట. కడుపుతో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపిస్తుందంటే అడవి పిల్లి మాంసం తినాలి అని అనిపిస్తుంది. ఎంత తీవ్రంగా అనిపిస్తుందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ అడవి పిల్లిని తీసుకొచ్చి చంపి తినేయాలని చెప్పి. అందుకని ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తన స్నేహితులతో చెప్తుంది. తన స్నేహితులతో చెప్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే నల్ల పిల్లిని తీసుకొచ్చి ఇస్తారు. ఆ అమ్మాయి శుభ్రంగా వండుకుని తినేస్తుంది. సరే, నెలలు నిండుతాయి. ఆ అమ్మాయికేమో పిల్లాడు పుడతాడు. పిల్లాడు ఎంత విచిత్రంగా పుడతాడు అంటే ముఖమంతా పిల్లిలా ఉంటుంది, ఒళ్ళంతా జుట్టు వచ్చి ఉంటుంది అనమాట. ఆ పిల్లాడు అలా పుట్టిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అంటారు, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నల్ల పిల్లి మాంసం తిన్నావా అని చెప్పి అడుగుతారు. అసలు ఈ అమ్మాయి తిన్నట్టు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికీ తెలియదు, కానీ వాళ్ళు అడిగారు అనమాట. చూడండి శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందో. వాళ్ళు చూడగానే నల్ల పిల్లి మాంసం తిన్నావా అని అడిగారు అంటే ఈ అమ్మాయికి వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. అర్రే నేను నిజంగానే తిన్నాను కదా అని. ఆ పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడు అంటే తల నిండుగా వెంట్రుకలు, నల్లటి సైడ్ బర్నలు, అలాగే ముఖము, మెడ, వీపు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా వెంట్రుకలతో ఉన్నాయన్నమాట. అలా వెంట్రుకలతో పుట్టిన కొడుకుని చూసి అప్పుడు భయం వేసింది. అయ్యో నేను చేసింది తప్పే కదా, కడుపుతో ఉన్నప్పుడు నేను నల్లపిల్లని తిన్నాను కదా, ఆ ఇంపాక్ట్ తన మీద పడింది. ఇప్పుడు ఎవరిని మాత్రం నిందించుకుని ఏం లాభం, నేను చేసిన తప్పుకి ఇలాగా అనుభవిస్తున్నాను అని చెప్పి అనుకుంది. సరే, డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్స్ ఏమన్నారు అంటే ఇది వేర్ వోల్ఫ్ సిండ్రోము లేదా హైపర్ ట్రికోసిస్ అని చెప్పి పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 40 మందికో 50 మందికో ఉంది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఈ అమ్మాయి చెప్తుందనమాట, నేను ఇలాగా కడుపుతో ఉన్నప్పుడు నల్లపిల్లి మాంసం తిన్నాను, అందుకే ఇలా జరిగిందేమో అంటే డాక్టర్స్ ఏం లేదు అని చెప్పి కొట్టి పారేస్తారనమాట. సైన్స్ ఎప్పుడు ప్రతిదాన్ని కొట్టి పారేస్తుంది, ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదని అక్కడ డాక్టర్ చెప్పిందనమాట. నువ్వేమీ ఇలాగా ఆలోచించకు, ఏమీ కాదు, ప్రతి బిలియన్ ప్రజలలో ఒకళ్ళని ప్రభావితం చేస్తుంది అని చెప్పి డాక్టర్ రావెలిండా సోరియానో చెప్పిందని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. కానీ ఆ అమ్మాయి ఏమంటుంది అంటే నేను కడుపుతో ఉన్నప్పుడు పిల్లి మాంసం తిన్నాను, అసలు డాక్టర్కి చూపించకుండానే ఏమీ తెలియని నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పాను నువ్వు నల్లపిల్లి మాంసం తిన్నావా అని, ఈ రెండు కలుపుకుంటే నేను చేసింది చాలా తప్పుగా అనిపిస్తోందని చెప్పి ఆ అమ్మాయి బాధపడిందిట. తిన్నప్పుడు ఆ అమ్మాయి బాగానే తినేసింది, కానీ ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు ఎంత దారుణమైన ఫలితాన్ని అనుభవిస్తుందో చూడండి. ఆ అమ్మాయికి మొత్తం 3 పిల్లలు. ఇంతకు ముందు పుట్టిన 2 పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి సిండ్రోమ్ లేదు. ఈ అబ్బాయికి మాత్రమే వచ్చింది. అంటే ఆ 2 పిల్లలు ఉన్నప్పుడు నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇప్పుడే చేశాను కాబట్టి ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నానని చెప్పి బాధపడిందిట. మన శాస్త్రం ఊరికినే ఏమీ చెప్పదు,
అన్నీ ఆలోచించి మన పెద్దవాళ్ళు ఋషులు మనకి అందించి చూపించారు. వాటిల్ని మనం కొట్టి పారేసాము అని అనుకోండి, ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అనుభవించేటప్పుడు చాలా బాధపడతాం, అంతే కదా. అప్పు చేసేటప్పుడు హాయిగా అప్పు చేస్తాం, ఎందుకంటే అప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ దాన్ని తీర్చేటప్పుడు ఏడుస్తూ తీరుస్తాం, అయ్యో ఇప్పుడు ఈ జీతంలో నుంచి డబ్బులు ఇచ్చేవలసి వచ్చింది అని. మరి అప్పు చేసినప్పుడు నవ్వుతూ తీసుకున్నాం, మనం తీర్చేటప్పుడు కూడా అంత నవ్వుతూనే ఇచ్చేయాలి కదా. అలాగే తప్పు చేసినప్పుడు చాలా సంతోషంగా చేస్తూ దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రం ఏడ్చాము అని అనుకోండి, ఎటువంటి ఫలితము ఉండదు. ఇది ఎందుకు చెప్పాను అంటే, మన శాస్త్రాన్ని తేలిగ్గా కొట్టి పారేస్తూ ఉన్న వాళ్ళకి చెప్పాను. సరే, శాస్త్రాన్ని కొట్టి పారేసామండి, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ తప్పుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి చెప్తారు. మన ఋషులు ఒక అద్భుతమైన స్తోత్రాన్ని ఇచ్చారనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ స్తోత్రాన్ని ఇచ్చారు. అనుకోని పరిస్థితుల్లోనూ తెలిసి తెలియని రోజుల్లో ఒక స్త్రీ ఏదైనా ఒక తప్పు పని చేస్తే ఆ దోషం తను బతికినంత కాలం వెంటాడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ పుట్టే బిడ్డలకి కూడా ఆ దోష ప్రభావం ఉంటుంది. అది పూర్తిగా పోవాలి అంటే బ్రతికి ఉన్నంత కాలం ఆ అమ్మాయి గనక అహల్యాస్తుతిని 2 పూటలా చేస్తే ఆ దోషం తర్వాత తరాలకు రాదు అని చెప్పి ఆధ్యాత్మ రామాయణం చెప్తోంది. అలాగే సగోత్రికులు వివాహం చేసుకోకూడదని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది ఏం చేస్తారు, సంబంధాలు అవి కుదరక దూరపు సంబంధమే కదా, గోత్రం ఒకటైతే ఏంటి, పర్వాలేదు చేసేసుకోవచ్చు అని చెప్పి చేసేసుకుంటారు. ఎన్ని మాటలు తమకి తాము సమర్థించుకోవటానికి చెప్పినా అది తప్పే. అలాంటి వాళ్ళు 2 పూటలా ఈ స్తుతిని చేయటం వల్ల కొంచెమైనా సరే ఆ దోషం పోతుంది. అలాగే బ్రాహ్మణ స్త్రీలని అన్య కులాల వారు వివాహం చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు తప్పవు. అలాంటి వాళ్ళు కూడా అహల్యాస్తుతిని చదవటం చాలా మంచిది అని చెప్పి చెప్తారు. ఇదంతా ఆధ్యాత్మ రామాయణంలో ఉందన్నమాట. అహల్యామాతకు శాప విమోచనం అయ్యాక రామచంద్రమూర్తిని స్తుతిస్తూ చేసిన స్తోత్రం అనమాట. ఈ స్థుతిలో రామచంద్రమూర్తి గుణగణాలన్నీ చెప్తూ చేసిన స్తోత్రం. అసలు రామ అంటేనే మంత్రం కదా, అలాంటి తారక మంత్రాధిదేవత అయిన రాముడి గుణగణాలు కీర్తిస్తే ఈ జన్మకి ఇంకేం కావాలి చెప్పండి. అహల్యాదేవి శ్రీరామచంద్రమూర్తిని స్తుతిస్తూ చేసిన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తిపూర్వకంగా పఠిస్తూ ఉంటారో సమస్త పాపాల నుంచి ముక్తులే పరబ్రహ్మ పదాన్ని పొందుతారని చెప్పి ఆధ్యాత్మ రామాయణం చెప్తుంది. ఎవరికైనా సంతానం లేదు అని అనుకోండి, సంతానం లేని స్త్రీ శ్రీరామచంద్రమూర్తిని హృదయంలో నిలుపుకుని నాకు పిల్లలు కావాలి అని చెప్పి విపరీతమైన కోరికతో ఈ స్తోత్రాన్ని గనక భక్తిపూర్వకంగా పఠించినట్లయితే 1 సంవత్సరం తిరగక ముందే పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి చెప్తారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి దయ వాళ్ళపై ఉంటుంది అని కూడా ఆధ్యాత్మ రామాయణం చెప్తుంది. అలాగే ఈ స్తోత్రం చేయటం వల్ల ఇంకా ఏ ఫలితాలు ఉన్నాయి అంటే, బ్రహ్మహత్యా పాతకం ఎవరైనా చేస్తే తెలిసి తెలియకుండా చేసిన తప్పులకు అనమాట ఈ స్తోత్రం చదవవలసింది. అలాగే తల్లిదండ్రులను తిడుతూ ఉంటారు, సోదరులను తిడుతూ ఉంటారు, అలాగే వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, అలాగే బ్రాహ్మణులని తిడుతూ ఉంటారు, నిరంతరము భోగాసక్తుడై ఉంటారనమాట. అంటే బాగా భోగాల యందు ఆసక్తి కలవాడే అనమాట. అంటే చెడ్డ పనులు చేస్తూ ఉండాలి అనే కోరికతో ఉన్నవాళ్ళు కూడా ఈ చేసిన తప్పుని తెలుసుకుని ప్రాయశ్చిత్తంగా నేనేం చెయ్యాలని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఈ అహల్యాస్తుతిని గనక చేసినట్లయితే అప్పుడు వాళ్ళ పాపము పోతుంది అని చెప్పి ఆధ్యాత్మ రామాయణం చెప్తోంది. భక్తిపూర్వకంగా హృదయంలో శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఈ స్తోత్రాన్ని పఠించాలి. మరి ఇన్ని తప్పులు చేస్తేనే ఆ పాపం నుంచి బయటపడిపోయే మార్గాన్ని మనకి చూపించింది కదా. అలాంటిది నిత్యం అందరూ గనక ఈ స్తోత్రాన్ని 2 పూటలా చేశారు అని అనుకోండి, వాళ్ళకి ఇంకెంత మంచి ఫలితం ఉంటుందో ఒకసారి ఆలోచించి చేయండి. అయితే ఈ స్తోత్రం చదివేసి మనం తప్పులు చేసేసి ఆ తర్వాత దీని నుంచి బయటపడాలి అంటే మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం తప్పు చేసినప్పుడు నేను ఈ తప్పు చేశాను, ఇంక ఎప్పుడు ఈ తప్పు చేయను, నన్ను క్షమించు అని చెప్పి రామచంద్రమూర్తి పాదాలు పట్టుకుని ఈ స్తోత్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు నేర్చుకోండి. దానిని నేర్పిస్తూ స్తోత్రం చేసి పెడతాను. అందులో ఈరోజు సాయంత్రం ఒక 2 శ్లోకాలు పెడతాను, అలా రోజుకి 2 శ్లోకాలు చొప్పున అప్లోడ్ చేస్తాను. నేర్చుకుని చెయ్యండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.